శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా మళ్ళా మొక్కొచ్చినాక డీజే పాటలు పెట్టాలి ఇట్లా నువ్వుతా. E song mixed by DJ Chiru from Vutuko Pedapalap. E song mixed by DJ Chiru from Vutuko Pedapalap. DJ Chiru in the mix. DJ Chiru from Nellore. అన్నలు అన్నాలి నీయలో మరి వెన్నెల కోనాలి నీయలో. వెన్నెల కోనాలి నీయలో మరి వెలుగు రవ్వాలి నీయలో. తూర్పు దిక్కునే నీయలో మరి సూర్యుడు పొడిసిందె నీయలో. ప్రజల కొరకు ఎన్నియలో మన అందరూ నిలిచారు ఎన్నియలో. DJ Chiru. DJ Chiru. E song mixed by DJ Chiru from Vutuko Pedapalap. DJ Chiru in the mix. DJ Chiru from Nellore. పడమటి దిక్కునే నీయలో మరి సూర్యుడు గుంకిందె నీయలో. ప్రజల మధ్యాన్ని నీయలో మన అన్నలు వరిగారి నీయలో. ఒరిగిన అన్నలకె నీయలో మన ఎర్రని దండాలె నీయలో. ఒరే ఎర్ర జెండెర 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 జెండె నీయలో. ఎర్రెర్రని దండె నీయలో. DJ Chiru. DJ Chiru. చీకటి కొండాలి నీయలో మరి శివలి మూలాలి నీయలో. శ్రీకాకుళం నుండి నీయలో మరి నాలుగు దిక్కులే నీయలో. పోరు సాగంగె నీయలో మరి పోరు మాత్రములే
DJ Chiru, DJ Chiru. E-song mixed by DJ Chiru from Vutukopedabala. DJ Chiru in the mix. DJ Chiru in the mix. కూలెన్నియలో ఎర్ర జెండలు ఎగిరిన ఎన్నియలో ఎన్నియల్లో ఎన్నియల్లో E-song mixed by DJ Chiru from Vutukopedabala. ఎర్ర జెండా
ఎగిరిన త్యాగానికి స్ఫూర్తి పొందే రోజు, ఆశయాలకు సాధనకు అంకితమయ్యే రోజు, అసంఘటిత కంతాల్లో సంఘటిత శక్తి, ఇది శ్రామికుల కళ్ళల్లో ఆనంద కాంతి. నేడే 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 హక్కుల సాధనకు కదులుతోంది కార్మిక దండు, ఓడిపోతిన ఎండ మేడే నాడు. ఎన్ని డిగ్రీలో ఎండ భగగ నినాదమ ఎండ కమర మండపుల్ల దూకుతోంది నిప్పుల కొండ కాళ్ళ గజల నిండా. లేరకోడు సిప్పి కొట్టే పోరాట స్ఫూర్తి, హక్కులను కాపాడే సమ్మైక దీప్తి. చుత్తి కొడవళ్లతో పలుగు పారాలతో కదం తొక్కుతోంది దళం, చూడు మా కార్మిక కర్షక బలం. హక్కుల సాధనకు కదులుతోంది కార్మిక దండు, ఓడిపోటిన ఎండ మేడే నాడు. ఎన్ని డిగ్రీలో ఎండ పగగ నినాదమ మేళతపుల పులంపుగా దూకుతోంది నిప్పుల కొత్త కాళ్ళ గజ్జల నిండా. ఎర్ర చొక్క తడుపుతున్న ఉక్కబోత చెమట, అర్రే నాడు చిందిన రక్తంతో తడిచిన అమరత్వం కన్నా గొప్పదా? పని గంటల హక్కు ఆ మహోద్యమంతో దక్కింది. కార్మికుల నెత్తుటి ముందు చికాగో నగరం చిత్తుగా ఓడింది. మేడే 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 నేడే లేరా నూరారా కదలిరారా, పిడికిలి బిగించి మన ఐక్యతకు జై కొట్టిరారా, కదలిరారా. ఇది కార్మిక ఐక్యతను చాటుకునే రోజు, సుత్తి కొడవలను ఎత్తి పట్టిన రోజు, త్యాగదనుల గుర్తు చేసుకునే రోజు, ఎర్ర జెండా ఎగరేసే పండుగ రోజు. మేడే 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 లేరా నూరారా కదలిరారా, పిడికిలి బిగించి మన ఐక్యతకు జై కొట్టిరారా, కదలిరారా. తర్పలవి 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 తర్పలవి. ఆ కార్మికుడా కర్షకుడా బానిసుడా అణగారిన శ్రామికుడా, తిరుగుబాటు తత్వం నీది తెగువ చూపు ధైర్య బీది పీళించే రబందులు ఎగిరిన, దోపిడి రాకాసులు గర్జించిన, చూస్తూ సహిస్తూ భరించలేక తెగించి ఎదిరించి సమరం చాటిన రోజు, విజయం సాధించిన రోజు. మేడే 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 మేడే. రక్తపు ఏరులు పారించి ప్రాణాలనే అర్పించి మన హక్కులు సాధించిన అమరవీర త్యాగాల శంఖరావం, ఎర్ర జెండా ఎగురవేసే విజయ కేతనం. నేడే మేడే మేడే మనదే. లేవరాగ్ని
అగ్ని కణములై కదల రబరిలో పులినివై ఒక్కొక్కరు కదిలోస్తుంటే జనవాహినులై ప్రవహిస్తుంటే నీ అడుగుల సవ్వడికి నీ ఆక్రందన ధ్వనికి వణుకు పుట్టి స్వార్థపరులు మారాలి శ్రమతో పిడిగళ్లకు దడ పుట్టాలి పెట్టుబడుల పేరుతో మన పొట్టను కొడుతుంటే బడుగు బలహీనులమని అంటూ అణువణువున నగ తొక్కుతుంటే ఎదిరించి ప్రాణానికి తెగించి చికాగో నగరంలో చిందిన మన రక్తంతో తడిచి ఎగిసి ఎగురుతున్న ఎర్ర జెండరా మన ఐక్యతను చాటుకునే ప్రపంచ పండుగరా లేరా నూరారా కదలిరారా పిడికిలి బిగించి మన ఐక్యతకు జై కొట్టిరారా కదలిరారా శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా అరే ఇవ్వ నేను మళ్ళా మొక్కొచ్చినాక డీజే పాటలు పెట్టాలి ఇట్లా నువ్వుతా E-song mixed by DJ Chiru from Vutuko Pedapalap. ఎర్ర జెండ నీయలో ఎర్రనిది జెండ నీయలో జెండ నీయలో ఎర్రనిది జెండ నీయలో కేవల పాది పెన్నీయలో మరి పెన్నిది జెండ నీయలో E-song mixed by DJ Chiru from Vutuko Pedapalap. DJ Chiru in the mix. DJ Chiru from Nellore. అన్నలు అన్నాలు నీయలో మరి వెన్నెల కోనాలు నీయలో వెన్నెల కోనాలు నీయలో మరి వెలుగు రవ్వాలి నీయలో తూర్పు దిక్కునే నీయలో మరి సూర్యుడు పొడిసిందె నీయలో ప్రజల కొరకు ఎన్నియలో మన అందరూ నిలిచారెన్నియలో DJ Chiru. DJ Chiru. నీయలో ఎర్రనిది జెండ నీయలో E-song mixed by DJ Chiru from Vutuko Pedapalap. DJ Chiru in the mix. DJ Chiru from Nellore. అడమటి దిక్కునే నీయలో మరి సూర్యుడు గుంకిండె నీయలో
DJ Chiru. చీకటి కొండాలి నీయలో మరి శివలి మూలాలి నీయలో శ్రీకాకుళం నుండి నీయలో మరి నాలుగు దిక్కుల నీయలో పోరు సాగంగ నీయలో మరి పోరు మార్గముల నీయలో ఒరిగిన అన్నల కెన్నీయలో మన ఎర్రని దండాల నీయలో DJ Chiru. DJ Chiru. E-song mixed by DJ Chiru from Vutuko Pedabala. DJ Chiru in the mix. DJ Chiru in the mix.
సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిఠా రవి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లు గౌతమ్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా తాప్రా జిల్లా అధ్యక్షులు నూక జగదీష్ చంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. సిఐటియు పట్టణ కన్వీనర్ తిరుపతి రామమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. సిపిఎం పార్టీ టూటౌన్ కార్యదర్శి పావండ్ల పాండు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రొండి శ్రీనివాస్ గారిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు రమణాల పరశురాములు గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. హైడ్రా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. సిపిఎం జిల్లా నాయకులు శశిరెడ్డి గారిని వినోద్ నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా అంగన్వాడీ నాయకురాలు సైదమ్మ పార్వతి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. హైదరాబాద్ పట్టణ నాయకులు అరుణ గారిని గోవర్ధన గారిని ఊర్మిళ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. గీత సంఘం జిల్లా కార్యదర్శి సీతారాములు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిల్లుట్ల సైదులు కందుకూరు రమేష్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. పిఎన్ఎం నాయకులు ప్రసాద్ సైదులు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. రైల్వే యూనియన్ నాయకులు వేణుధర్ రెడ్డి గారు పద్యానాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. వేర్ హౌస్ యూనియన్ నాయకులు బాలకృష్ణ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాము. రైస్ మిల్ హమాలీ యూనియన్ రామచంద్రు గారు అదేవిధంగా లింగమయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఎఫ్సిఐ యూనియన్ నాయకులు రిక్షా నాయక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రవి గారిని కేశవులు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. పెయింటర్ సంఘం నాయకులు బిఎం నాయుడు గారిని
వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. రైస్ మిల్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు పీవీటీ గారిని, సుధాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. బజార్ మూటా నాయకులు ఎల్లయ్య గారు, సీను గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. టీసీఎం డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ నాయకులు జోసెఫ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. అదేవిధంగా లారీ డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ నాయకులు నరసింహ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు స్వర్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. మోహన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. క్లాప్ మర్చెంట్ వర్కర్స్ యూనియన్ దేవయ్య ఈడయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాము. రెడ్డి ల్యాబ్ అసోసియేషన్ నాయకులు సీను గారిని, వేణు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఆవాజ్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు ఎండి అంజద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాము. ఎస్ఎఫ్ఐ నాయకులు సైదా జగన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాము. వేదికను అలంకరించినటువంటి మన సిఐటియు ప్రజా సంఘాలు ఈరోజు మండు టెండలు ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు, యువకులు అందరూ కూడా మేడే కార్యక్రమంలో పాల్గొనాలి, మేడేని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది పోరాటాల దీక్షా దినం అనేటువంటి ఆలోచనతో ఎంతో పట్టుదలతోటి వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు రాత్రి మొత్తం కూడా నిద్ర లేకుండా ఎర్ర తోరణాలు, జెండాలు కట్టి ఈ రోజు వేల సంఖ్యలో ఈ మేడే ప్రదర్శనలో పాల్గొని ఈ సభని జయప్రదం చేస్తున్న మీ అందరికీ పేరు పేరున అభినందనలు, మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా అందరూ కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో ట్రంప్ అనేక దేశాల మీద దాడి చేస్తూ యుద్ధం చేస్తూ ఉన్నారు. లక్షల మంది, వేల మంది చనిపోతా ఉన్నారు. ఆస్తులు ధ్వంసమైతా ఉన్నాయి. కాబట్టి అందరూ గట్టిగా ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, ప్రజలందరూ బ్రతకాలంటే యుద్ధం వద్దు, అమెరికా యుద్ధోన్మాదం, అమెరికా యుద్ధోన్మాదం, ఇజ్రాయేల్ యుద్ధోన్మాదం. అదేవిధంగా మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చింది. వాటిని వెనక్కి తీసుకోవాలి. మోడీ తీసుకొచ్చినటువంటి కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలని, మోడీ తీసుకొచ్చినటువంటి కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో, ఖండాల్లో కార్మిక వర్గం, శ్రామిక వర్గం ఎక్కడెక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా ఈరోజు మేడే ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇదొక పోరాట దీక్షా దినం. ఎందుకని మేడే ఇంత ప్రాధాన్యత ఉంది? ప్రపంచంలో దేనికి లేనటువంటి ప్రాధాన్యత మే 1వ తేదీ నాడు ఈ మేడే ఉత్సవానికి ఉన్నది. దీనికి కారణం ఏంటంటే 1886 సంవత్సరానికి ముందు, 140 సంవత్సరాల కంటే ముందు ప్రపంచంలో కార్మికులనే వాళ్ళు ఎక్కడ పనిచేసినా, ఏ కంపెనీలో పనిచేసినా కూడా రోజుకు 14-15 గంటలు పనిచేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు. వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉండేది కాదు, ఉద్యోగ భద్రత, పని భద్రత ఉండేది కాదు. వాళ్ళు ఇంట్లో నుండి తెల్లవారుజామున 4 గంటలకు కంపెనీకి బయలుదేరితే భార్య పిల్లలు
మళ్ళీ తెల్లారుజామున వెళ్ళిపోయేవాళ్ళు. తమ భార్య బిడ్డలు ఏ విధంగా ఉంటారని కూడా చూసుకోవడానికి నోచుకోవడానికి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ రకంగా బ్రతకలేము, మన ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి, మనం ఈ బానిసలకు ఎన్నాళ్ళు బతకాలని చెప్పేసి అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు 40-50 వేల మంది కార్మికులు ఏకమై వాళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని యజమానులకు నోటీసు ఇవ్వడం జరిగింది. అయ్యా మేము 8 గంటలు పని చేయలేము, రోజుకు 14-15 గంటలు పని చేయడం వల్ల మా ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, ఆరోగ్యాలు మీకు పోషించుకోలేకపోతున్నామని చెప్పేసి యజమానులకు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులని ఆ ఉత్తర్వులని చట్టంలో వేసి చికాగో నగరంలో ఉన్నటువంటి యజమానులు పెట్టుబడులు మీరు సంఘం పెట్టుకుంటారా, మీకు కావాలా, మీ సంఘం పద్ధతుల్లో ఆ యూనియన్ని తర్వాత వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని అంచడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రత్యేకంగా తమ సమస్యల పరిష్కారం కావాలని ప్రత్యేకంగా ఊరేగింపు బహిరంగ సభ జరుపుకుంటా ఉంటే ఆ సభ మీద ఆ ఊరేగింపు మీద పోలీసులను ఉపయోగించి వాళ్ళ కిరాయి ముక్కలను ఉపయోగించి దాడి చేయించారు. పోలీసులతో కాల్పు చేయించారు. ఆ కాల్పులో కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుని గిలగిలా కొట్టుకుని అక్కడ చనిపోయారు. ఇవాళ మనం ఎక్కినటువంటి ఎర్రజెండ ఆ కార్మికుల పోరాటం నుండి రక్తం నలుగులో నుంచి పుట్టింది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సిన. అనేక మందిని మీద కేసు పెట్టి జైలు పెట్టారు. అయినా పోరాట బిడ్డలు నిర్ణయించుకున్నారు, మమ్మల్ని అందరినీ చంపేసినా మమ్మల్ని అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టినా ఈ పోరాటాన్ని ఆపలేము, మేము పని చేయలేము అని చెప్పి తెగించి వాళ్ళందరూ కూడా ఐక్యంగా పోరాటం నడిపించారు. అప్పుడు ఆ యజమానులు పెట్టుబడిదారు దిగి వచ్చి అయ్యా మీరు కోరుకున్న ప్రకారంగా 8 గంటల పనిలో అమలు చేస్తాం, సంఘాలు పెట్టుకునేటువంటి అవకాశం కల్పిస్తాం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతభత్యాలు పెంచుతాం, మీరు సమ్మెను విరమించుకోండి అని చెప్పేసి అప్పుడు చికాగో నగరంలో ఉన్నటువంటి యజమానులు పెట్టుబడిదారులు పోరాటానికి తలవచ్చి దిగివచ్చి ఆ రకంగా ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. అది మొట్టమొదటి విజయం. ప్రపంచంలో కార్మికులు ఏకమై కలిసి పోరాడి సంఘం పెట్టుకొని సాధించుకున్నటువంటి విజయం కాబట్టి ప్రపంచ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి కార్మికులు సంఘం పెట్టుకునే స్వేచ్ఛ 8 గంటల పనిదినం సాధించుకున్నాం కాబట్టి దీన్ని ఎప్పుడు మనం గుర్తుంచుకొని ఇంకా భవిష్యత్ పోరాటాలు నడిపించాలని చెప్పేసి ఆ తర్వాత ఏంటంటే మే 1వ తేదీ నాడు మనం మీరే ఉత్సవాలు జరపాలని చెప్పేసి ప్రపంచ కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. నాటి నుండి నేటి వరకు మే 1వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఈ మీడియా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మీడియా చరిత్ర, ఆనాడు సాగినటువంటి పోరాటం, వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగాలు అవన్నీ కూడా మనం చరిత్ర గురించి తెలుసుకుంటూనే మాట్లాడుకుంటూనే వాటిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి సవాలు ఏంటి? మనం కేవలం వాళ్ళ గురించి మాట్లాడుకొని పోవడం కాదు, మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, రైతాంగానికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పేసి ఈనాడు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులు అనేవాళ్ళు సంతోషంగా ఉన్నారా? లేరు. రైతులు అనేవాళ్ళు సంతోషంగా ఉన్నారా? లేరు. చేతి వృత్తిదారులు సంతోషంగా ఉన్నారా? లేరు. చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారా? లేరు. 100కి 80-90% మంది ప్రజలు ఇలా దేశం ఏంటంటే ఎవరు కూడా సంతోషంగా మరి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకొని బతికేటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటి? కారకులు ఎవరని చెప్పేసి మనం ఆలోచించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది? 81 కోట్ల మంది ప్రజలకు మేము రేషన్ అందిస్తామని చెప్తా ఉన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా సిగ్గుండాలి పాలకులకి.
80 కోట్ల మందికి ఇప్పటికీ కూడా మేము రేషన్ అందించి బతికిస్తున్నామంటే ఈ పాలకులు మరి ఏ రకమైన విధానాలు అవలంబించారు అని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రైతుకు వ్యతిరేకమైన చట్టాలు, కార్మిక వ్యతిరేకమైనటువంటి చట్టాలు ఇవాళ తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ మోడీ గారు అంటే మాకు కోపం లేదు. కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఈ 12 సంవత్సరాల కాలం నుండి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు మనకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజలు పన్నులు కడుతూ ఉన్నారు, కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ 50 లక్షల కోట్ల బడ్జెట్ మీద మోడీ కూర్చొని ఈ దేశాన్ని రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు. ఈ 50 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి ఇస్తా ఉన్నారు బడ్జెట్ అని చెప్పి మనం ఆలోచన చేయాలి. మోడీ ఎన్నికల ముందు చెప్పేటువంటి వాగ్దానాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరించేటువంటి విధానాలకు ఏం సంబంధం లేదు. ఇవాళ రైతులని ఉద్ధరిస్తానని చెప్పేసి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తానని చెప్పేసి, నేను అధికారంలోకి వస్తే ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తానని చెప్పి రైతుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి మోడీ గారు ఏం చేశారు? రైతు వ్యతిరేకమైనటువంటి రైతుల కొత్త కొట్టే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిండు. ఇది వాస్తవం కాదా? ఆ 3 నల్ల చట్టాలు అమలైతే మేము వ్యవసాయం చేయలేమని సంవత్సర కాలం ఢిల్లీలో పోరాటం నడవలేదా? 950 మంది రైతులు ఆ పోరాటంలో బలి కాలేదా? ఆ పోరాటం ఫలితంగానే చివరికి మోడీ ఏంటంటే ఏడ్చుకుంటూ ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. వెనక్కి తీసుకునేటప్పుడు ఏం మాట్లాడాడు? ఈ చట్టాలు మంచియే కానీ రైతులు అర్థం చేసుకుంటలేరని చెప్పేసి మాట్లాడడం అనేది జరిగింది. ఏం మంచి ఆ చట్టాలు? రైతులంతా వ్యవసాయ భూములన్నీ కార్పొరేట్ కంపెనీలకు అగ్రిమెంట్ చేయాలి. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు చెప్పిన పద్ధతిలో పంటలు పండించాలి. వాళ్ళు అడిగిన ధరలకే కార్పొరేట్ కంపెనీలకు అమ్మాలి. కార్పొరేట్ కంపెనీల కింద జీతగాళ్ళగా కూలీలుగా పనిచేయాలి. ఇదా మోడీ ప్రభుత్వం అనుసరించేటువంటి పద్ధతి? అందుకనే మేము బానిసలుగా బతకలేము, మా భూములు వాళ్ళకు కుదవబెట్టలేము, వాళ్ళు చెప్పినట్టుగా వ్యవసాయం చేయలేము, మమ్మల్ని బిచ్చగాళ్ళు చేయొద్దు అని చెప్పేసి వేల మంది, లక్షల మంది మరి వీధుల్లోకి వచ్చి పోరాడటం వల్ల 3 నల్ల చట్టాలు తాత్కాలికంగా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇవాళ స్వామినాథన్ గారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అనేక మంది వ్యవసాయ నిపుణులు దేశమంతా పర్యటించి అనేక మంది రైతుల్ని కలిసి అనేక పంటలు కూడా చూసి వాళ్ళు ఒకటే నివేదిక ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అయ్యా, రైతులు ఈ దేశంలో సంతోషంగా పంటలు పండించుకొని పంటలు అమ్ముకోవాలని చెప్పంటే, వాళ్ళకి గిట్టుబాటు కావాలంటే పంట వారిగా లెక్క కట్టి రెట్టింపు వచ్చేటట్టుగా మీరు మద్దతు ధర ఇవ్వండి, వాళ్ళకు ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వండి, కల్తీ లేని విత్తనాలు, ఎరువులు సప్లై చేయండి. అన్ని విధాలుగా ఈ రకంగా పంట అతివృష్టి వచ్చి అనావృష్టి వస్తే పంట నష్టానికి మీరు ఇన్సూరెన్స్ అనేది అమలు చేయండి అని వాళ్ళంతా నివేదికలు ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు వాళ్ళు ఎంతో అధ్యయనం చేసి నివేదిక చెత్తపుట్టలు పడేశారు. మేము ఇవన్నీ చేయలేము అని చెప్పేసి ఏం చేస్తా ఉన్నారు? అదానీ, అంబానీ ఇచ్చినటువంటి లెటర్లు మాత్రం తీసుకొని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళని పెద్దవాళ్ళని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. రైతుల పొట్ట కొట్టేటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం మాత్రం మరి అదే రకంగా అనుసరిస్తుందని చెప్పి ప్రతి రైతన్న, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. కార్మికుల్ని ఉద్ధరిస్తానని చెప్పేసి కార్మికుల కష్టాలు నాకు తెలుసా అని ఏం చేశాను? ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి కోరుకుంటా ఉన్నాను. ఆ 4 లేబర్ కోడ్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి? 12 గంటలు పనిచేయాలి గణించే కార్మికులు, సమ్మెలు చేయడానికి వీల్లేదు, సంఘాలు మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, యజమానులు చెప్పినట్టుగానే మీరు పని చేయాలి, మీరు ఏదన్నా ఎదురు పడితే మిమ్మల్ని తీసేసే అధికారం వాళ్ళకి కల్పిస్తున్నామని పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలమైన చట్టాలు
4 లేబర్ కోడ్ల ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! కార్మికుల ఏడలను అనుసరించే విధానం ఇదేనా? కార్మికుల కష్టాలు తెలుసు, నేను చేయడాలని అని చెప్పేసి నువ్వు ఆ రకంగా మాటలు చెప్పి పేదవాళ్ళ కార్మికుల ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చి కార్మికుల పొట్టగొట్టే విధంగా ఇవాళ 12 గంటలు పనిచేయాలి, సమ్మెలు చేయొద్దు, సంఘాలు పెట్టుకోవద్దని చట్టాలు తీసుకొస్తావా? ఎంత దుర్మార్గం ఇది! అందుకనే కార్మిక వర్గం మొత్తం కూడా ఈనాడు పోరాడుతుంది. సమ్మెలకు పిలిపించి కూడా ఇవాళ పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆ 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకునేదాకా పోరాటం కొనసాగించాలి అనేది మాత్రం ఈనాడు మేడే సందర్భంగా మనం ప్రత్యేక తీసుకొని వెళ్ళాలి. అందరితో వదిలిపెట్టలేదు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్ష పార్టీలు అన్ని కలిసి, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ఒత్తిడి చేసి మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా పని లేని రోజుల్లో చాలా మంది పేదవాళ్ళు చనిపోతా ఉన్నారు. 100 రోజులు పని కల్పించాలి, పని రోజులు లేని రోజులు అని చెప్పేసి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో. దానికి బడ్జెట్ కేటాయించాలి, గంటలు పెంచాలి. అది పోను ఇవాళ చట్టాన్ని రద్దు చేశాడు, దానికి నిధులు కోతపెట్టాడు. పైగా ఏంటంటే ఇవాళ మరొక పేరు పెట్టడం అనేది జరిగింది, జీరామ్జీ. ఇలా రామునికి గాంధీకి పంచాయతీ పెట్టి రాముడు గొప్పవాడా గాంధీ గొప్పవాడా అనే పద్ధతిలో ఆ చట్టాన్ని రద్దు చేసి జీరామ్జీ అనే చట్టాన్ని తీసుకొచ్చి ఆ యొక్క స్కీమ్ కి పెద్ద ఎత్తున నిధులు కోతపెట్టి పేదవాళ్ళ కూలీల పట్టగొట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే కూలీలు, కార్మికులు, రైతులు ఎంత శాతం ఉంటారు దేశంలో? 100కి 70-80% మంది ఉంటారు. రైతులు, కార్మికులు, కూలీలు లేకపోతే వ్యవసాయ పంటలు ఉన్నాయా? అందరికి అన్నం పెట్టేది అన్న ఎవరు? రైతన్న. కార్ఖానాలు నడిపేది ఎవరు? ప్రాజెక్టులు కట్టేది ఎవరు? బిల్డింగులు కట్టేది ఎవరు? రోడ్లు వేసేది ఎవరు? అందరికంటే ఎక్కువ శ్రమ చేసేది ఎవరు? రైతులు, కార్మికులు, కూలీలు, చేతి వృత్తిదారులు లేకపోతే సంపద లేదు. ఈ దేశంలో ఏసీ రూములో కూర్చుంటే సంపద రాదు. ఇవాళ 1,00,000 కోట్లు తీసుకుపోయి కంపెనీలకు పెట్టేస్తే యంత్రం నడుస్తుందా? కార్మికులు పని చేయకపోతే నడుస్తుందా? కార్మికుడు లారీ నడపకపోతే లారీ నడుస్తుందా? పక్కలాగా బిల్డింగ్స్ కట్టకపోతే బిల్డింగ్స్ అయితాయా? కార్మికుల యొక్క శ్రమతోటే ఈ సంపద సృష్టించబడింది. ఈ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి కేవలం 100కి 5-10% మంది బడా కార్పొరేట్ శక్తుల చేతులు పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ధరల మీద ధరలు పెరిగిపోతా ఉన్నాయి. హద్దు పద్దు లేకుండా పన్నుల మీద పన్నులు వేస్తా ఉన్నారు, అప్పుల మీద అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ఈయన గారు మోడీ గారు అధికారంలోకి రాకముందు భారతదేశం అప్పు 55 లక్షల కోట్లు. ఈ రోజు వచ్చేసరికి ఇవాళ ఏంటంటే 1,80,00,000 చేరుకుంది. అది 1,80,00,000 చేరుకుంది మన భారతదేశ అప్పు. మరి ఈ అప్పుల మీద అప్పులు తీసుకొచ్చి పన్నుల మీద పన్నులు వేసి ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసి ఎవరిని బాగు చేస్తా ఉన్నాయా? ఎవరిని పైకి తీసుకొస్తా ఉన్నారు అంటే మన పేదవాళ్లకు, రైతులు కాదు. ఇలా కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ ప్రతినిధులని పెద్ద ఎత్తున వాళ్ళని దోచిపెట్టి వాళ్ళని పై తీసుకొచ్చే కార్యక్రమం తప్ప కూడా కాదు. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఇవాళ రాజ్యం ఎట్లా వెళ్తున్నారు అంటే దేవుళ్ళ సెంటిమెంటు, మతం సెంటిమెంటు, లేకపోతే బార్డర్లలో కొన్ని సంఘటనలు చేసి ఆ సెంటిమెంట్ ఉపయోగించి ఆ రకంగా ఏంటంటే ప్రజల యొక్క ఆలోచనలు పక్కదారి పట్టించి హిందూ అని, ముస్లిం అని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రకంగా హిందూ అయితేంది, ముస్లిం అయితేంది, సిక్ అయితేంది, క్రైస్తవ అయితేంది, ఎవడైనా మనిషి పుట్టే పద్ధతి ఒకటే, చనిపోయే పద్ధతి ఒకటే, వైద్యం వస్తే వైద్యం ఒకటే. కానీ వారు పూర్వకాలం నుంచి వచ్చారు, వ్యక్తిగతమైనవి. కానీ మతాల ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రాంతాల మధ్య ఐక్యత లేకుండా రెచ్చగొట్టి వాళ్లకు ఓట్లు వేయనటువంటి వాళ్ళ పేర్లు ఓటర్ లిస్టు నుంచి తొలగించి ఎన్ని రకాల దుర్మార్గాలు చేయాలో అన్ని రకాల దుర్మార్గాలు చేస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఒక పార్టీ ఉండాలట, ఒక ప్రభుత్వం ఉండాలట, ఒకే ఎలక్షన్ అట, ఒకే పన్నట. ఏంటిది? ఈ ఎందుకు చెప్తున్నామంటే మేమంతా ఈ బాధతోటి, ఆవేశంతో ఇది మనం అందరం ఆలోచించవలసిన సమస్య ఇది.
మన దేశంలో ఉన్న ప్రజలకు ఏం కావాలి? తిండి కావాలి, భర్త కావాలి, ఇల్లు కావాలి, చదువు కావాలి, వైద్యం కావాలి, ఉపాధి కావాలి, స్వేచ్ఛగా బతకాలి. దాని కొరకు మెదడు పెట్టి ఆలోచించాలి, దానికి అనుకూలమైన విధానాలు రావాలి. కానీ ఏంటంటే అలాంటి ఆలోచన ఏమీ లేదు. తగాదలు ఏం దగ్గర తగాద పెట్టాలి, కష్టపడి పనిచేసే వాళ్ళ శ్రమను తోచి కొద్దిమంది చేతుల్లో పెట్టాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మోడీ ప్రభుత్వం పనిచేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మధ్య ఇంకొక పని చేసి వచ్చాడు, ట్రంప్ గారి దగ్గర పోయి ఒప్పందం చేసుకున్నాడు, వాణిజ్య ఒప్పందం. ఆ వాణిజ్య ఒప్పందం ఏంటి? ఆ వాణిజ్య ఒప్పందం ఏంటంటే మన దేశంలో విదేశీ వస్తువులు, అమెరికాకు సంబంధించినటువంటి అనేక రకాల వస్తువులు భారతదేశ మార్కెట్ లో అమ్ముకోవటానికి భారతదేశం గేట్లు భారత్లకు దేశ పెట్టాలి. దానికి ఒప్పుకున్నాడు. మన దేశంలోనే సరిపోయేంత కాటన్ ఉంది, గోధుమలు ఉన్నది, పంచదార ఉన్నది, కోడిగుడ్లు ఉన్నాయి, కోడి మాంసం ఉంది. అరే మనమే విదేశాలకు ఎగుమతి చేయగలుగుతాం అని చెప్పానంటే కాదు, మా వస్తువులు కూడా మీ దేశంలో అమ్మాలి, సుంకాలు మీరు అమ్మటానికి అవకాశం కల్పించాలి. మేము ఎక్కడ గ్యాస్ కొనమంటే, ఎక్కడ పెట్రోల్ కొనమంటే అక్కడనే కొనాలి. అంటే భారతదేశ ప్రభుత్వం ఏం కొనాలో ఎక్కడ కొనాలో ట్రంప్ గారు నిర్ణయిస్తారు. ట్రంప్ గారు నిర్ణయించిన ప్రకారంగా ఇలా మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప మరి స్వతంత్రంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకు ఒక జూనియర్ ట్రంప్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఈ మధ్య ఇజ్రాయెల్ పార్లమెంట్ పోయాడు. ఇజ్రాయెల్ పార్లమెంట్ పోయి అక్కడ పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. ఇరాన్ కు ఇజ్రాయెల్ కు యుద్ధం జరుగుతుంది, తగాదాలు నడుస్తా ఉన్నాయి. ఒక దేశం పక్షాన పోయి ఇరాన్ మనతో ఎప్పటి నుంచో స్నేహంగా ఉంది, కొన్ని దశాబ్దాల నుంచి ఇరాన్ కు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దాన్ని కాదని చెప్పేసి ఇరాన్ పార్లమెంట్ పోయి ఇరాన్ ప్రభుత్వాన్ని పొగిడి మేము మీకున్నాము, మిమ్మల్ని బలపరుస్తున్నామని రావడం జరిగింది. తెల్లారి నుంచే యుద్ధం మొదలైంది. అట్లా వ్యవహరించచ్చా? ఇరాన్ అధ్యక్షుని చంపితే కనీసం ఖండించలేదు. అదేవిధంగా ఏంటంటే వెనిజులా అధ్యక్షుడు మద్రైని అన్యాయంగా దిశపై అరెస్ట్ చేస్తే దాన్ని ఖండించలేదు. అందుకనే మోడీ ఇవాళ ఆయన పెద్ద మోడీ, ఆయన పెద్ద ట్రంప్ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా సర్వనాశనం అవుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా అల్లకల్లోలు అవుతా ఉన్నారు. ఇవాళ జూనియర్ ట్రంప్ లాగా మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. ఈయన తీసుకునే నిర్ణయాలతోటి భారతదేశం అంతా కూడా అల్లకల్లోలం, ప్రజల మధ్య ఐక్యత లేదు, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి. మరి ఇలా పెట్టుబడిదారుల సంపద పెరిగిపోతా ఉంది. అందుకని అటు ట్రంప్ కు వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఏంటంటే ఈనాడు పోరాటాలు నడపవలసినటువంటి అవసరం ఉంది. ఈ మేడే సందర్భంగా మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఏంది? మేడే చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటూనే ప్రపంచంలో ఇవాళ ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఎందుకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడో యుద్ధం జరిగితే ప్రపంచం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రపంచీకరణ విధానాలు వచ్చిన తర్వాత ఎక్కడ యుద్ధం జరిగినా ప్రపంచం అంతా కూడా అందరి మీదే దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఇవాళ ఎరువులు మనకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? యుద్ధం వల్ల రావడం లేదు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ దొరకట్లేదు. ఎందుకు? యుద్ధం వల్ల దొరకట్లేదు. ఇవాళ ధరలు పెరుగుతా ఉన్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? యుద్ధం వల్ల పెరుగుతా ఉన్నాయి. అందుకనే యుద్ధం కాదు కావాల్సింది. ఇవాళ ట్రంప్ ఒక రాక్షసు లాగా వ్యవహరిస్తా ఉన్నాడు, ఒక ప్రపంచ రౌడీ లాగా వ్యవహరిస్తా ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు అమెరికా దేశాన్ని పరిపాలించుకోవాలి. నువ్వు బయటి దేశాల మీద దాడి చేసే అధికారం ఎవడిచ్చాడు నీకు? బయటి దేశాల అధ్యక్షుని ఎత్తుకపోయే అధికారం ఎవడిచ్చాడు? కిడ్నాప్ చేసే అధికారం ఎవడిచ్చాడు అంటే దానికి ఆన్సర్ లేదు. నాకు ఎవరు చెప్పవలసిన పని లేదు. నా దగ్గర సైన్యం ఉన్నది, డబ్బు ఉన్నది, నా ఆయుధాలు ఉన్నాయి, ప్రపంచంలో నన్ను ఎదుర్కొనేవాడు ఎవరు లేడని చెప్పేసి ఒక ప్రపంచ పైల్మాన్ గా, ఒక ప్రపంచ రౌడీ లాగా ఇవాళ ట్రంప్ ఏంటంటే తన ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకొని ప్రపంచాన్ని మొత్తం సర్వనాశనం చేస్తా ఉన్నాడు. దాన్ని మనం ప్రతిఘటించి దానికి వ్యతిరేకంగా పోరాటం నడపవలసిన అవసరం ఉంది. ఇలా ఇరాన్ మీద దాడి చేసిండు, ఇరాన్ అధ్యక్షుని చంపాడు, ఆయనతో పాటు ఉన్నటువంటి 50 మంది ముఖ్యమైన వాళ్ళని చంపాడు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతోటి అమెరికాలో 70% మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. 70% మంది వీధుల్లోకి వచ్చి మనకి యుద్ధం వస్తాయా, మన పిల్లలు మన సైనికులు కూడా చనిపోతా ఉన్నారు అని చెప్పి వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఉన్న అనేక మంది ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తా ఉన్నారు.
అయినా కూడా వినకుండా మొండిగా ఒక రాక్షసులాగా ఒక రౌడీ లాగా ఇలా ట్రంప్ ఏంటంటే ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి. ఎందుకు చేస్తున్నాం యుద్ధం? ఎవరిని ఉద్ధరించడానికి? అమెరికాను బాగు చేయడానికా? అమెరికాలో ఉన్న ప్రజలను బాగు చేయడానికా? కాదు. అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కార్పొరేట్ కంపెనీలు, తుపాకులు చేసే కంపెనీలు, యుద్ధ ట్యాంకులు, విమానాలు తయారు చేసే కంపెనీలు, వాళ్ళని బాగు చేయడానికి తప్ప అమెరికా దేశాన్ని ప్రజలను బాగు చేయడానికి కాదు. వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వీరోచితంగా పోరాడుతుంటే 2 మాసాల నుంచి మేము సావనన్నా చేస్తాం అందరం, కానీ నీకు లెంగేది లేదు, నీకు సభం పెట్టేది లేదు, మా సంపదని తీసుకోకపోతే ఊరుకునేది లేదని ఇలాంటి ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రపంచంలో ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మనం ఎందుకు మాట్లాడుకోవాలి, మనం మాట్లాడితే ఆగుతా అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వెకిలిగా మాట్లాడుకుంటుంటారు కొంతమంది. ప్రపంచం అనేది ఇవాళ మొత్తంలో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఒక కుటుంబంగా మారింది. ప్రపంచం అంతా కూడా 850 కోట్ల మంది ప్రజలు ఒక కుటుంబంగా వచ్చేసింది. అక్కడ నష్టం జరిగితే మనకు జరుగుద్ది అనేది ఆలోచించి యుద్ధం వద్దు, శాంతి కావాలి, శాంతి ద్వారానే ప్రజలు క్షేమంగా ఉంటారు, యుద్ధం మొత్తం నాశనం చేసేది అని చెప్పేసి మనం జరిగేటువంటి కార్యక్రమాల్లో, శాంతి ఉద్యమాల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతులు, వారు వీరనుకుంటా అందరికందరూ పాల్గొని యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు నడిపించవలసిన అవసరం ఉంది. అది ఈ మేడే సందర్భంగా మనంతా కూడా ప్రత్యేక తీసుకుని వెళ్ళాలి. మోడీ తీసుకున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి. తీసుకునేదాకా మన పెద్ద ఎత్తున ఈ దేశంలో పోరాటాలు నడిపించాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. కార్మికులకు కొన్ని హామీలు ఇచ్చారు, రైతు డిక్లరేషన్ ప్రకటించారు. రైతు డిక్లరేషన్ లో ఏవైతే మీరు చేస్తామన్నారో, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ చేయండి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అవన్నీ చేయలేకపోతా ఉన్నారు. కొన్ని మాత్రమే చేశారు, మెజార్టీ చేయలేకపోతా ఉన్నారు. డబ్బులు లేవని చెప్పంటా ఉన్నారు. మరి డబ్బులు లేవనేటువంటి విషయం అంతకుముందు తెలియదా? ఇవన్నీ కారణాలు చెప్పడం కాదు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, కార్మికులకు కానీ రైతులకు కానీ వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. ఏ రకంగా అమలు చేస్తారో మీరు నిర్ణయించుకోవాలి. ఒకరి మీద ఒకరు తిట్టుకొని దేశంలోనే నెంబర్ 1 గా పేరు వస్తుంది మన తెలంగాణ రాష్ట్రానికి. దేంట్లో? బూతులు తిట్టుకోవడంలో, అసెంబ్లీలో తిట్టుకోవడంలో, పార్టీలు గ్రహించడంలో, అవినీతి అక్రమాలకు పాల్పడటంలో దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ 1 గా పేరు వస్తా ఉన్నది. అది కాదు కావాల్సిన తెలంగాణకి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి, బీజేపీ లాంటి మత శక్తులు పెరగకుండా చూడాలి, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఆ బాధ్యత తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. అందుకనే మేడే సందర్భంగా చాలా మంది ఏదైందని జెండా ఎగిరేసి ఆ చరిత్ర చెప్పుకొని ఇక దాంతో అయిపోయిందని చెప్పి అనుకుంటే కుదరదు. అది మనకు ఒక ఆదర్శం, అది మనకు మార్గం చూపించినటువంటి పోరాటం. కానీ మనకు ఎదురవుతున్న సవాళ్ళు, ప్రజలకు, కార్మికులకు, రైతులకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి? పాలకులు ఏం చేస్తా ఉన్నారు? పాలకులు తీసుకునే నిర్ణయాలు మనకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, నష్టం కలిగిస్తున్నాయి అనేటువంటి తీసుకొని వాటి మీద మనం పోరాడకపోతే ఏది కాదయా. ఇవాళ మేము మాకు ఎన్నికల్లో గెలవకపోవచ్చు, మాకు నేను రాలింగ్ అన్నా, ఎన్నికల్లో మేము గెలవకపోవచ్చు, మాత్రం పోరాటాల్లో మాత్రం గెలుస్తాము. పోరాటాల్లో మాత్రం ప్రజలు మా ఎంట ఉంటారు, మమ్మల్ని నడిపిస్తారు. ఎన్నికల్లో కొన్ని పార్టీలు డబ్బు పెట్టి భ్రమల గురి చేసి గెలవచ్చు, కానీ ఎన్నికలే గీటరాయి కాదు. పోరాటాల ద్వారానే ఏదైనా సాధించుకున్నాం, పోరాటాల ద్వారా సాధించుకునే ఏదో నిలబెట్టుకున్నాం. కాబట్టి ఏంటంటే ఏదో ఎన్నికల్లో వీళ్ళు గెలవట్లేదు అని చెప్పి కొంతమంది కాదు, ఎన్నికల్లో గెలవకపోయినా పోరాటాల్లో గెలుస్తాం, ఇంకా ఎన్ని పోరాటాలు నడిపిస్తాం. ఎన్నికలు అనేటువంటి సంతలో సరుకులాగా మారిపోయినాయి, ఓట్లు అనేటువంటి సంతలో సరుకులాగా మారిపోయినాయి. ఓట్లు, సీట్లు, వాటి గురించి మేము పట్టించుకోవాల్సిన పనులే. పోరాటాలు నడిపిస్తాం, రైతులను ఏకం చేస్తాం, కార్మికులను ఏకం చేస్తాం, ప్రజలందరినీ ఏకం చేసి పాలకుల మీద యుద్ధం చేసి ఒత్తిడి తీసుకొచ్చి అవి పరిష్కారం ఎట్లా చూస్తాం తప్ప పోరాటాలే మా మార్గం తప్ప ఎన్నికలు ఒకటే మా మార్గం కాదు. ఎన్నికల్లో ప్రజలు మా వైపు చూడకపోయినా, మోసపోయి అట్టిపోయినా
పోరాటాల్లో మాత్రం మీరే ఉండాలి, మీ వెనకాల మేము వస్తాము, మీ ద్వారానే పరిష్కారం అయితే అని చెప్పేసి వేల సంఖ్యలో ప్రజలు, కార్మికులు, రైతులు పోరాటాల్లో మాకు మా ఎంత వస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు, మేము వాళ్ళని నడిపిస్తున్నాం. అనేక సమస్యలు పరిష్కారం చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మేడే యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుని మన ముందున్న సవాళ్లు, మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు నడిపిద్దాం. స్థానికంగా కూడా మన కార్మిక వర్గం మిర్యాలగూడ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇది పారిశ్రామిక కేంద్రం. ఆసియా ఖండంలోనే రైస్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఫార్వర్డ్ రైస్ ఇండస్ట్రీ వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కొన్ని సమస్యలు పరిష్కారమైన, ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాలి. తర్వాత ఫార్మా కంపెనీలు ఉన్నాయి, సిమెంట్ కంపెనీలు ఉన్నాయి, తర్వాత రైల్వే హమాలి వర్కర్స్ ఉన్నారు, ఎఫ్సిఐ హమాలి వర్కర్స్ ఉన్నారు, స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ సివిల్ సప్లై వర్కర్స్ ఉన్నారు, బిల్డింగ్ నిర్మాణ కార్మికులు ఉన్నారు, సామిల్ కార్మికులు ఉన్నారు, ఆల్ షాప్స్ గుమస్తాలు ఉన్నారు, ఇట్లా మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు, గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, మన ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉన్నారు. అనేక సంఘాలు ఉన్నాయి. అనేక మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు యజమానులతో మాట్లాడి ఒప్పించి పరిష్కారం చేసుకుంటూనే ఈ దోపిడీ లేనటువంటి సమాజం రావడం వరకు, అసమానతలు తొలగించే సమాజం వచ్చేంత వరకు మన సిఐటి ఎర్రజెండా పోరాడుతుందని చెప్పేసి ఆ పోరాటాల్లో మీరందరూ ఇంతకంటే ఇంకా ఎక్కువగా మీరు బలపరుస్తూ పాల్గొంటూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మన నాయకత్వానికి, కామ్రేడ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి మేడే శుభాకాంక్షలు మీ అందరికి కూడా మరొకసారి పేరున తెలియజేస్తా ఉన్నా. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, యుద్ధం వద్దు, శాంతి కావాలి. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, ట్రంప్ నియంతృత్వం, మోడీ తీసుకున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకోవాలి. మోడీ తీసుకున్న కార్మిక రైతు వ్యతిరేక చట్టాలని. అందరికీ నమస్కారం. సైలెంట్. సోదరి సోదరులందరికీ మేడే శుభాకాంక్షల్ని తెలియజేస్తూ చాలా విషయాలు రంగన్న ఈ మేడే చరిత్రను తెలియజేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని ఎట్లా వచ్చిందో, ఎట్లా పోరాటం చేస్తే వచ్చిందో వివరించారు. నేను ఆ వివరాల్లో పోను. కానీ ఈ రోజు 8 గంటల పని విధానం ప్రపంచమంతా ఉంటే ఈ దేశంలో 8 గంటల పని విధానాన్ని తొలగిస్తున్నాడు మోడీ. ఈ 8 గంటల పని విధానాన్ని తొలగించి వాటి స్థానంలో 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మిక వర్గం పైన మరొకసారి దోపిడీ చేయడానికి, శ్రమను అమ్ముకోవడానికి, మరింత కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం 8 గంటల నుంచి 12 గంటల చట్టం తెచ్చిండు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఒప్పుకునేది లేదు. దీన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పటికే మనం చూసాం, ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేసినటువంటి సమ్మె 30 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అందుకనే మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది. ఈ పోరాటం ప్రతిఘటన పోరాటమే. మేడే మరొకసారి ఈ దేశంలో కార్మిక హక్కుల్ని కాలరాస్తే ప్రతిఘటన తప్పదు అని చెప్పేసి ఆ సమ్మె ద్వారా తెలియజేశాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, దేశంలో ఉత్పత్తి రంగంలో గణనీయంగా మార్పు వచ్చినాయి. టెక్నాలజీ పెరిగింది. ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగినాయి. ఇప్పుడు 8 గంటల పని విధానం కాదు, మాకు కావాల్సిందే 5 గంటల పని విధానమే కావాలి. 5 గంటల పని విధానం కోసమే పోరాడతాం. కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ఈ దేశంలో 5 గంటల పని విధానమే ఉండాలి, 12 గంటల పని విధానం చెల్లదు అనేది ఈ రోజు కార్మిక వర్గం పిలుపునిస్తుంది. దానికోసమే ఉద్యమిస్తాం, దానికోసమే పోరాడతాం అని చెప్పేసి ఈ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునియడం అనేది జరిగింది. అంతేకాదు కనీస వేతన చట్టం ఈ రోజు 178 రోజుకి ఇస్తా అంటున్నాడు. 4625 రూపాయలు నెలకిస్తా అంటున్నాడు. ఈ జీతం సరిపోదు. కార్మిక సంఘాలు ఈ రోజు పిలుపునిచ్చినాయి. కనీసం బతకడానికి, కుటుంబాన్ని పోషించడానికి 26,000 జీతం ఉండాలని చెప్పి చెప్తున్నాడు. దీనికి కూడా లెక్క ఉంది. ఆ 26,000 కూడా చట్టబద్ధంగా ఈ రకంగా ఇయ్యొచ్చు అని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అందుకనే ఈ దేశంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్పొరేట్ శక్తుల ప్రయోజనం
ప్రయోజనాలు నెరవేర్చే విధంగా మీరు అమలు చేసే చట్టాలు మీ మందబలంతో పార్లమెంటులో బిల్లును ఆమోదించుకోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉన్న కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. మేము ఎట్టి పరిస్థితుల్లో 12 గంటల పనిని అమలు చెయ్యం. దాన్ని మళ్ళీ చివరికి మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధం అవుతుంది తప్ప 12 గంటల పని విధానాన్ని ఒప్పుకునేది లేదని ఈ రోజు కార్మిక సంఘాలు పిలుపునిస్తున్నాయి. అందుకోసమే మనం మరొకసారి తెగింపుతో పోరాడదాం. మరొకసారి అశేష ప్రజలు త్యాగాలు చేసి మన కోసం త్యాగాలు చేసి ఇలాంటి హక్కులు తీసుకొచ్చి పెట్టారు. ఈ దేశంలో ప్రజాస్వామిక హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, లౌకిక శక్తులు ఉన్నాయి. అందరం కలిసి ఉద్యమించుదాం. మనం అందరం కూడా ఒక గొంతుగా నిలబడదాం. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఇక్కడ కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఒకవైపున 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ గా మార్చుకున్నావు. నీవు కార్పొరేట్ శక్తుల ఎజెండానే అమలు చేయడానికి కోరుకున్నావు. కానీ ఈ రోజు కార్మిక వర్గానికి సంక్షేమం గాని వాళ్ళ హక్కులు గాని నిలబెట్టడంలో ఈ దేశంలో ఉన్న 50 కోట్ల మంది ప్రయోజనాలను నువ్వు తాకట్టు పెట్టడానికి నువ్వు ఒప్పుకోవు. ఇది మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి ఇప్పటికే తెలియజేశాం. అంతేకాదు ఈ రోజు మా ప్రభుత్వ రంగ సంస్థల్ని LICని ప్రైవేటీకరణ చేస్తున్నాడు, అనేక రైల్వేని ప్రైవేటీకరణ చేస్తున్నాడు, బొగ్గుగనుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు, చమురు ఉత్పత్తుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఒక్కటేంటి సర్వ సంపదను దోచి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నాడు. ఎవరిచ్చారు మోడీకి అధికారం అని చెప్పేసి ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు అటువంటి దాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ హయాంలో అవినీతి లేదు అని చెప్తున్నారు, కానీ చూస్తే పెద్ద ఎత్తున ఈ రోజు అంబానీ, అదానీ లాంటి వాళ్ళు, టాటా లాంటి వాళ్ళు కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోతున్నారు. అమ్ముడుపోయే తాయిలాలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ తో పెద్ద వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేయించి ఇది ఒక పెద్ద కుంభకోణం, పెద్ద అవినీతి అని చెప్పేసి ఈ రోజు అనేక రాజకీయ పార్టీలు చెప్పినాయి. ఈ రోజు ఒక సుప్రీంకోర్టు, ఒక CPM తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఇట్లాంటి వాటికి అవినీతికి పాల్పడడంలో, ఈ రోజు కార్పొరేట్ శక్తుల నుంచి డబ్బులు తీసుకోవడంలో ఈ రోజు ముందుంటున్నారని చెప్తున్నారు. అందుకనే ఇటువంటి విలువలకు ఈ రోజు బీజేపీ మోడీ నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాదు ఈ రోజు కులం పేరుతో హిందుత్వ భావజాలంతో RSS ఈ రోజు దేశంలో ఉన్న వాళ్ళందరినీ చీలికలు తీసుకొచ్చి ఈ రోజు మత ఘర్షణని, ఈ రోజు దళితులు, గిరిజనులు, మైనార్టీల పేదల పైన దాడులు చేస్తూ దౌర్జన్యం చేస్తూ ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి బుల్డోజర్ రాజకీయాలు చెల్లవు ఈ దేశంలో అని చెప్పదలుచుకున్నాం. అందుకనే దీనికి వ్యతిరేకంగా పోరాడతాం. మరొకసారి ఉద్యమించడానికి పోరాటాలు కొనసాగిస్తామని చెప్తున్నాం. అంతేకాదు ఈ దేశంలో సరళీకృత ఆర్థిక విధానం వల్ల పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ విషయాలన్నిటి మీద ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ఈ రోజు నువ్వు ఇచ్చే కార్పొరేట్ శక్తులు ఇచ్చే ఎలక్ట్రల్ బాండ్స్ తో ప్రజల్ని మభ్యపెడుతున్నావు, అవకాశవాదులుగా మారుతున్నావు. ఈ రోజు ఓట్లను వేల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నావు. ఈ రోజు నువ్వు డబ్బు పెట్టి ఓట్లు కొనుక్కొని కుర్చీని కాపాడుకుంటున్నావు తప్ప నిజమైన ప్రేమతో ఈ దేశంలో నువ్వు గద్దెనెక్కలేదు. అందుకనే నీకు అటువంటి అవకాశమే లేదు. నీకు వచ్చిన ఓట్లు ఈ దేశంలో 38% మాత్రమే. మిగిలిన ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంకా 62% మంది ప్రజలు నీకు వ్యతిరేకిస్తున్నారు, నీ విధానాలను వ్యతిరేకిస్తున్నారు, నీ తప్పులను వ్యతిరేకిస్తున్నారు అని చెప్పే విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజు నరేంద్ర మోడీ చెప్తున్నాడు, మనకు పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం వస్తే ట్రంప్ ఆపాడట. ఈయన మా మాటలో మాట్లాడాడు. ఈ దేశంలో సైన్యం ఉంది, ఈరోజు ఈ దేశంలో తుపాకులు ఉన్నాయి, ఈ దేశంలో యుద్ధ విమానాలు ఉన్నాయి, కానీ ఈ దేశంలో సైనికులు పోరాటం చేయడానికి లేదు. ఎవరు ఆపమంటే ఆపుతున్నాడు, ట్రంప్ ఆపమంటే ఆపుతున్నాడు. ఈ రోజు ఉక్రెయిన్ మధ్యన రష్యా మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది, 4.5 సంవత్సరాలు అయింది. అట్లాగే ఈ రోజు ఇజ్రాయెల్ ఈ రోజు పాలస్తీన్ మీద యుద్ధం చేస్తుంది, ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఈ రకంగా యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా యుద్ధంగా మారుస్తున్నాడు. యుద్ధం మొత్తం ధరల పెరుగుదల, నిరుద్యోగం అన్ని కూడా మనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఈ రోజు మీరు అందరూ కూడా చూస్తున్నారు, డీజిల్ పెట్రోల్ ఈ రోజు బంకులకు వెళ్ళి పోసుకుందామంటే అక్కడ డీజిల్ పెట్రోల్ షార్టేజ్ ఉంది. ఎందుకుందంటే ఆయిల్ కంపెనీలు డైరెక్ట్ గా ఈ రోజు రేట్లు పెంచుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. అయ్యా నువ్వు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే పెంచేది లేని మోడీ ప్రకటన చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? అందుకని ఈ రోజు ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచుకున్నాయి. మీరు చమురు ఈ రోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు, హోటల్ వ్యాపారస్తులు ఈ రోజు అందరూ కూడా ఈ రోజు గ్యాస్ కమర్షియల్ ధరలు పెరిగాయి. ఎందుకు పెరిగినాయి? ఈ రోజు యుద్ధం వల్ల పెరిగినాయి అని చెప్తున్నారు. ఈ విధానాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది, మోడీని గద్దె దించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ రోజు దేశంలో ప్రజలు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ట్రంప్ మెచ్చుకుంటే సరిపోతుందని మోడీ భావిస్తున్నాడు.
ట్రంప్ చెప్తున్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ మోడీ, నా మోడీ మీరు ఏం చెప్తా చేస్తాడని చెప్తున్నాడు. అందుకే ధరలు పెంచమంటున్నాడు, పన్నులు వేయమంటున్నాడు, ఈ రోజు పేదరికాన్ని మరింత పెంచమంటున్నాడు, మతతత్వాన్ని పెంచమంటున్నాడు. అందుకే నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ట్రంప్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం, సామాన్య ప్రజలందరం కూడా పోరాటాలు కొనసాగిద్దాం, ఆ వైపును ముందుకు తీసుకెళ్దాం. ఈ రాష్ట్రంలో మనం చూసాం కార్మిక హక్కుల కోసం కూడా పోరాడుతున్నారు. ఈ రోజు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అమలు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఒక్కటేమిటి అందరికీ హామీలు ఇచ్చావు. ఈ రోజు కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తున్నావు, ఈ రోజు అందరినీ పర్మనెంట్ చేస్తున్నావు, సంక్షేమం ఇస్తున్నావు. కానీ ఈ 2 సంవత్సరాల తర్వాత నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రేవంత్ రెడ్డి గారు అమలు చేయమంటే ఏం చెప్తున్నాడు? పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నాడు, అరెస్టులు చేస్తున్నాడు, జైల్లో పెడుతున్నాడు, పోలీస్ స్టేషన్ లో పెడుతున్నాడు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చేయట్లేదు, పోలీసులతో ఉద్యమాలు అణచివేయాలని చెప్తున్నాడు. గతంలో కేసీఆర్ కూడా ఇదే చేశాడు కదా, నువ్వు ఇప్పుడు దానికి భిన్నంగా పాలన చేస్తాంటున్నావు కదా. ఈ రోజు ప్రజాపాలన అంటే ఇదేనా, పోలీసు రాజ్యమేనా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా ముఖ్యమంత్రిగా వస్తే సభలు సమావేశాలు పెట్టుకుంటే అయ్యా మెమోరాండం ఇస్తామంటే అయ్యా తీసుకుపోయి అరెస్టులు చేస్తున్నారు. ఏంటి నీ రాజ్యం? నీ రాజ్యంలో ప్రజాపాలన అంటే పోలీసులను అడ్డం పెట్టుకుని నడపడం కాదు, దాన్ని కూడా ప్రతిఘటిస్తాం, చేరిస్తాం, నీ సంగతి కూడా తేల్చాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి పద్ధతుల్లో ఉద్యమించాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఆ రకంగానే కార్మిక వర్గం పోరాడుతుంది. కార్మిక వర్గ హక్కులు నిలవేస్తున్న వరకు ఒప్పుకునేది లేదని చెప్తున్నాం. అందుకనే ఇప్పటికైనా 2-3 సంవత్సరాలు ఉంది, కేసీఆర్ లాగా కాదు, ఇప్పటికి ఇచ్చిన హామీలను మాట నిలబెట్టుకో. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకా ఈ రోజు ఇతర సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అమలు చేయడం కోరుతున్నాం. ఇక చివరిగా నేను చెప్పే అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంట కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. కళ్ళాలలో ఈ రోజు 50% కూడా లిఫ్ట్ చేయలే. ఈ రోజు మనం చూస్తున్నాం, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని అడిగితే అధికారులు పట్టించుకోవట్లే, మంత్రులు పట్టించుకోవట్లే, ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లే. రైతులు ఈ రోజు గోస, ఎండలకు ఇక్కడ కళ్ళాల్లో ఉండిపోతున్నారు. రైతుల దగ్గర ధాన్యం వర్షాలు పడితే తడిచిపోయే అవకాశం వచ్చింది. ఎందుకు అమ్ముకోవట్లేదంటే మోడీ దగ్గర 60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటాడు. గతంలో ఒప్పందం ఉంది, ఇప్పుడు 60 లక్షలు కాదు 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర తీసుకుంటాను మోడీ అంటే, ఈయన రేవంత్ రెడ్డి వెళ్ళి ఉత్తరం ఇచ్చి వచ్చాడు. 60 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకో, కోటి తీసుకోని చెప్తున్నాడు. ఆయన తీసుకుంటున్నారు, ఉద్యమించుదాం, అందరం ప్రతిపక్షాలు తీసుకో, ఢిల్లీకు మెడలు వంచి ఈ రైతాంగ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా పోరాటం చేద్దాం. కానీ నువ్వు ఈ రోజు మోడీ దగ్గరికి వెళ్ళి మోకరిల్లుతున్నావు, పెద్దన్న అంటున్నావు. ఇక్కడ కళ్ళాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉన్నాయి, మిల్లర్స్ ఇబ్బంది పెడుతున్నారు. ఈ రకంగా అన్ని విషయాలలో రైతులు గోస నువ్వు చూస్తున్నావు. రైతు ప్రభుత్వం అంటున్నావు కదా, ఏది రైతు ప్రభుత్వం? ఇంత గోస వెళ్ళబోస్తున్న రైతుల గురించి మాట్లాడవా? ఈరోజు యూరియా ధరలు పెరుగుతున్నాయి, కల్తీ మందు పురుగులు వస్తున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏది నీ రాజ్యం? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదేనా మీ పరిపాలన అని చెప్పేసి అడుగుతున్నాం. అందుకనే ఇవన్నిటి మీద సమూలంగా ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరం కలిసి ఒక్కటే నినాదం, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే అని చెప్పేసి పోరాటాన్ని ముందు తీసుకుపోదాం, ఆ వైపున ఆలోచన చేయమని చెప్పేసి మేడే సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే నల్గొండ జిల్లాలో ఈరోజు రైతుకు పంటలు మేము 2 నుంచి 10 వరకు పరిగణన చేస్తాం. ఈ ప్రభుత్వం మీద, అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ రోజు రైతు దగ్గర ఈ రోజు మనం చూస్తున్నాం, వాళ్ళు చెప్పిన మిల్లర్స్ తో చెప్పిన సమావేశంలో ఏం చెప్పాడు కలెక్టర్? 40 కిలోల 700 గ్రాముల ధాన్యాన్ని కేజీ బస్తా కొనాలని చెప్పాడు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? కింద ఈరోజు తరుగు పేరుతో 41, 42, 45, 47 కిలోల ధాన్యాన్ని సేకరిస్తున్నావు, అడ్డంగా గుంజుకుంటున్నావు. ఇది దౌర్జన్యం అని చెప్పేసి అంటున్నాం. ఈ రోజు ఇదే కాదు, నిర్వాహకులు కూడా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చింది. నిర్వాహకులు కూడా ఈరోజు సొసైటీలు కావచ్చు, సంఘబద్ధ గ్రూపులు కావచ్చు, ఈ రోజు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు 5,000, 10,000 కమిషన్ ఇస్తేనే ట్రాన్స్పోర్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ విషయాలన్నిటి మీద జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించాలి. స్పందించకపోతే రైతులు, మీరు కూడా రైతులు ఎంటబడతారు. మీరు ఇప్పటికీ ఇంకా ఓపికతో వ్యవహరిస్తున్నాం. ఇవన్నిటి మీద కూడా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి కళ్ళాలు తిరిగండి. ఆ రోజు తిరిగారు కదా, ఇప్పుడు రండి కళ్ళాలకు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా బాధ్యత తీసుకోండి. లేదంటే ప్రజా ఉద్యమాలు, రైతన్నల ఉద్యమాలు ముందుకు వస్తాయనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మేడే సందర్భంగా ప్రతిజ్ఞ పూనడం అంటే కార్మిక హక్కులు, రైతాంగ హక్కులు, ప్రజాస్వామిక హక్కులు, రాజ్యాంగబద్ధ హక్కులు, వాటి కోసం నిలబడదాం, ప్రతిజ్ఞ తీసుకుందాం. వాటిని నెరవేర్చేంత వరకు ఈ దేశంలో ఎవరైతే
కులం పేరుతో భావజాల రంగం పేరుతో RSS నడుస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా పోరాడదాం. అందుకనే రాబోయే కాలానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు వస్తాయి. తప్పనిసరిగా ఎర్ర జెండా పని అయిపోయిందని చెప్పే వాళ్లకు ఈ రోజు కారుకూతలు కూస్తున్నారు. ఎర్ర జెండా ఎప్పుడు అయిపోదు, ఈ రోజు ప్రపంచమంతా